116 కీర్తనలు 116 12వ వచనం అందరమే కలిపి చదువుదాం. కీర్తన కీర్తనలు 116 12వ వచనం 13వ వచనం అందరమే కలిపి చదువుదాం. చదవండి. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదను? రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. సమయంలో గత ప్రబోధనలో ఈ భాగంలో ఒక మాట క్లుప్తంగా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. సమయంలో కీర్తనాకారుడు తన ఎరిగినటువంటి సత్యం, తను దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఏం చేసినాడో, ఆయన్ని ఎలాగా మహింపరచాలో, ఆయన్ని ఎలాగా కనపరచాలో, ఆయన చేసినటువంటి ఉపకారానికి తిరిగి తను కూడా నా ప్రియరక్షకుడు నాకు చేసిన ఉపకారం ఆయన మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఆ ఉపకారాన్ని నేను ఎవరికి చేయాలా? సహజంగా మనం అనుకుంటామండి, ఎవరైనా ఏదైనా ఉపకారం చేస్తే కొన్ని దినాలు మర్చిపోం, కొన్ని దినాలు కృతజ్ఞత కలిగి ఉంటారు కొంతమంది. ఇక కొంతమంది అయితే ఏం చేశానవయ్యా, ఏమిచ్చావు, ఏం చేశావు, నేను చేశాను కాబట్టి చేసామంటాను సహజంగా కొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు చెప్తారు వాళ్ళ ఇది కాబట్టి వాళ్ళు చేశారు అంతేగాని వాళ్ళు అంటారు. చేసినటువంటి ఉపకారానికి కృతజ్ఞత కలిగినటువంటి వాడు దావీదు కృతజ్ఞత కలిగినటువంటి వాడు. మర్చిపోకండి, సామాన్యమైనటువంటి సందర్భం కాదు ఇది. ఆరాధన కొరకు కొన్ని మాటలు చెప్తా. నిన్ను నన్ను ప్రేమించి పాపంలో శాపంలో భయంకరమైనటువంటి శిక్ష గురికి మరణానికి గురైనటువంటి పాతాళానికి వెళ్ళవలసిన నిన్ను నన్ను తప్పించి గొప్ప రక్షణ ఇచ్చినాడు. మరి మనమేం కృతజ్ఞత కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్కళ్ళని నేను నువ్వు రక్షించినాడు. నిన్ను ఏ విధంగా రక్షించినాడు? లోకంలో రక్షణ అనేటువంటిది మొత్తం లోకంలో ఉన్నటువంటి బంగారం అంతా ఒక త్రాసులో పక్కన పెట్టి రక్షణ ఒక పక్కన పెడితే సాటి రాదు. రక్షణే ఎట్లుంటది? ఈ లోకంలో ఉన్న బంగారం అంతా ఒక పక్కన పెట్టి రక్షణ అనేటువంటి ఒక పక్కన పెడితే దీనికి సాటి రాదు. చాలా మందికి సంగతి తెలియక ఇంకా ఏదో బంగారం పాయిదాలు పరిగెత్తుంటారు. బంగారం అంటే మామూలు బంగారం అని చెప్పేది కాదు. పెత్తనాలు, లోకం, అంత ఆశ, కోరికలు ఆయన విడిచిపెట్టేస్తారు. కృతజ్ఞత అనేది ఉండాలి. ఆయన ఆరాధించేటువంటి దినం ఆయన చేసిన దానికి ఉపకారం ఇదే కదా. చూడండి, నేను కొంతమందిని అప్పుడప్పుడు మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను. అనేక పర్యాలను చెప్తూ వచ్చినాను. పోయిన వారంలో దావీదు మాట అన్నాడు, ఆయన నాకు చేసిన ఉపకారాలకి నేను ఆయనకి ఏం చెల్లించాలి? రక్షణ పాత్ర చేతబట్టుకొని ఆయన నామాన్ని స్తుతిస్తాం, కనపడతాయి. కానీ ఆయన చేసిన ఉపకారం ఇతరులకి నేను కూడా ఉపకారం చేయాలనుకున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి! మనం ఏమనుకుంటాం చెప్పండి, ఆలోచించను కా చెప్పి మీరే. ఎవరన్నా ఉపకారం చేస్తే ఏమంటాం మనం? అయితే ఏం చేశారు మీరు అంటారు. ఏమీ లేనటువంటి మనకి ఏమి లేదంటే లోకంలో సందర్భం చెప్పడం డబ్బు, ఈ లోక సంబంధం కాదు చెప్పేది.
దేవుని ఇంటికి రావటకు, యేసు క్రీస్తు వారి ఆయన పాదాల దగ్గరకు రావడం అర్హత లేనటువంటి ఆయన పరిశుద్ధుడు, పాపం లేనటువంటి ఆయన సన్నిధికి రాగలిగే భాగ్యం ఇచ్చినాడు. అది ఏమంటారు? ఉపకారం అంటారా లేకపోతే అపకారం అంటారా? చెడిపోయి నోట్లో ఇష్టానుసారంగా జీవించి, ఈ నోరు కంపు వాసన కొట్టేటువంటి జీవితం జీవించి, ఈ కంపు వాసన అంటే తిట్టడమే కాదు, బీడీలు, సిగరెట్లు, బూతులు, పచ్చిమాటలు, అయ్యి చండాలు, ఇదంతా దౌర్భాగ్యమైనటువంటి దీన్ని ఆయన రక్తం పెట్టి, అమూల్యమైనటువంటి రక్తం పెట్టి విమోచించి పరిశుద్ధ జనంగా చేశాడు. ఆయన సొత్తైన ప్రజలుగా చేసినాడు. మనం ఎంతగా మరి ఉపకారం కృతజ్ఞతగా ఉండాలి. ఆలోచించండి, అందరూ ఆలోచించండి. దావీదు అంటాడు, ఆయన చేసిన ఉపకారాలకు నేను ఆయనకి ఏం చెల్లించాలని రక్షణ పాత్ర చేతపట్టుకున్నానని చెప్పి ఆయన అంటే ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా దినానికి ఎన్నిసార్లు ఆరాధిస్తారండి? అబ్బా చెప్పండి. అది ఆదివారం అంటే తీసేయగలిగి ఇక రోజంతా ఆరాధించాడో తెలియదు. మనం ఉండాలి కూడా ఏమని, సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయ వరకు ఆరాధించాడండి. అది ఉపకారం చేసిన వాడిని కృతజ్ఞత కలిగి ఉంటాం. నేను ఏదో కొంచెం అరగంట 2 గంటలు ఇక్కడికి వచ్చారకి అప్పుడు తల ప్రాణం తోకొచ్చింది. ఆయన చేసే పని చేస్తాడని ఏంది, మనకు తల ప్రాణం తోకొచ్చింది. కానీ నువ్వు ఎలాగా చేస్తావో కృతజ్ఞత లేకుండా ఉండవో అలాగే ఆయన సరేలే అంతేలే అంటుంటాడు. ఇప్పుడు నేను ఆరాధన వర్తమానం చెబుతున్నాను. వర్తమానం కాదు చెప్పేది, ఆరాధన కొరకు. దావీదు ఎంత అద్భుతంగా చెప్తాడు చూడండి. ఆయన రాజు అయ్యాడు. రాజు కాకముందు తరువాత వచ్చాడు. సౌలు తరువాత వచ్చాడు. భయంకరంగా తరువాత వచ్చాడు. ఫిలిస్తీన్లు తరువాత వచ్చారు. భయంకరమైన పర్వతాలు, భయంకరమైనటువంటి శత్రువులు, ఎడు చూసిన నలుమూలల యుద్ధాలే. ఇన్ని పరిస్థితున్నటువంటి దావీదు ఆయన చేసిన ఉపకారాలు మాత్రం మర్చిపోవాలి. అది కష్టాలు వచ్చి, శ్రమలు వచ్చి, బాధలు వచ్చి, భయంకరమైన మరణాపాయాలు వచ్చినా ఆయన అంటాడు ఏ సమయంలో, పాతాళము నన్ను కాపాడినవి అంటాడు. అన్ని పరిస్థితుల్లో కాపాడినప్పుడు కృతజ్ఞత సింహాసనానికి వచ్చాడండి. సింహాసనానికి వచ్చాడు. ఎలా ఉంటుంది? హాయిగా తిని ఒక మాట ఉంది బైబుల్ లేదా 2వ సమూయేలు 9వ అధ్యాయం ఇక్కడికి రండి. ఒక చక్కని మాట ఉంది. 2వ దినవృత్తాంతాలు కొన్ని ద్వితీయోపదేశకాలు ఏదో చదవండి. అన్ని దగ్గరకు ఏం చదువుతారు ఇక్కడ రాయబడింది ఒక మాట. 8:11 నేను ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నువ్వు అనుసరించక నీ దేవుడైన యెహోవా మరిచి కడుపారా తిని మంచి ఇల్లు కట్టించుకొని ఇప్పుడంట ఏమైందంట, హృదయం అంట పొంగిపోయిందంట. నేను అంటలేదండి మాట. అన్ని ఇచ్చినాక అన్ని అందులో బాగా తిని, వాక్యం ఉంది కదా, తిని కడుపారా తిని. ఈరోజు ఆదివారం అనగానే ముక్కలు ఉంటాయండి కదరా. అది తిని వచ్చి ఇక్కడ నిద్రపోయేవాడు నిద్రపోతా ఉంటారు. ఇక రాకుండా నిద్రపోయేవాడు పోతారు. ఇక తిని, నేను అంటలేదు కానీ మాట దేవుడు చెప్తున్నాడు, తిని కడుపారా తిని. మామూలుగా ఏం కొంచెం తక్కువ తిరిగితే దేవుడి దగ్గరికి నిద్ర రాకుండా ఫుల్గా తినాల్సిందే. మళ్ళీ అప్పుడు తర్వాత తినమని కదా. మీరు కాదు, మన విశ్వాసం వాళ్ళు కాదు, మామూలు లోకం అనుకోండి. ఇక్కడ రాయబడిన మాట చూస్తే వాళ్ళు తిని బాగా కడుపారా తిని మదించి అసలు దేవుడు అన్నట్టు ఉంటారంట. కానీ దావీదైతే
అలా అనలేదండి. ఆయన అన్ని ఐశ్వర్యం, ఘనత, కీర్తి కలిగిన తర్వాత, అన్ని ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అంటాడు, నేను కూడా నా ప్రభు నాకు ఉపకారం చేస్తాడే, నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉండరా? శత్రువుల పిల్లలు సౌలు పిల్లలు ఎవరైనా ఉండారా? ఇది అంటాడు సంగతి. ఎటుపడితే మెందల్లిగా తరిగినాడు, కౌజు పిట్టలాగా పరిగెత్తాడు. ఏటగాడు కౌజు పిట్టలు పరిగెత్తుంటే ఆ కొండల్లో భయంకరంగా ఉంటుందంట. అట్లా ధరించాడంట దావీదుని. ఇట్లా ధరించినటువంటి సౌలు కుటుంబంలో అంటాడు, యోనాతాను బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? నేను ఉపకారం చేయాలి వాళ్ళకి. అది ఆయన చెప్తున్న వద్ద శత్రువులు, విరోధస్తులు, తను చంపేటువంటి వ్యక్తిని వాళ్ళ కొడుక్కి ఉపకారం చేయాలంటండి. చెప్పండి, చేద్దాం, మనం చేద్దామా? వాళ్ళకు ఊహించుకోండి, ఎవరు కాళ్ళు ఊహించుకోండి. నువ్వు చేస్తావా? శత్రువు కాకపోయినా వాళ్ళు ఏమైనా అన్నారని తెలిస్తే వాళ్ళు పలకనే. అది మన స్వభావం. దావీదు అంటాడు 9వ అధ్యాయం ఒక మాట మొట్టమొదటి 1వ వచనం చదవండి. 1వ వచనం, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కాదా అని దావీదు అడిగాను. 9వ అధ్యాయం 1వ వచనం చదివిన 2వ సమూయేలు గ్రంథం. నేను పోయిన వారు చెప్పాను అన్నాను కాబట్టి మీకు అందరూ తెలుసు అని చెప్పకుండా వదిలిపెట్టేసా. ఇంకా దేవుడు ఆడుకున్నారు. ఇప్పుడు దావీదు అంటాడు నేను ఉపకారం చేయాలా? ఎవరన్నా ఉంటారా? ఏం ఉపకారం చేశాడు యోనాతాను? ఏం ఉపకారం చేశాడు? ఒకసారి మీరు ఆలోచించండి. దావీదుకి సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడంట. ఏం ఉపకారం? బైబిల్లో రాయబడింది చూడండి. 1వ సమూయేలు 20వ అధ్యాయం 18 అధ్యాయం 3:4 18:3 1వ సమూయేలు. దావీదు తనకు ప్రాణ స్నేహితుడిగా భావించి అతన్ని ప్రేమించుచు చూడండి, ఇదన్నమాట. యోనాతాను తన దుప్పటి, తన కత్తి, తన విల్లు నడికట్టును తీసి దావీదుకి ఇచ్చాడండి. ఇది ఆయన చేసిన ఉపకారం. తన తండ్రితోనే ఉన్నాడు. దావీదును తనవుతుంటే యోనాతాను కూడా ఆయనతో ఉన్నాడు. కానీ దావీదు ఉన్నటువంటి మంచి గుణలక్షణం, సౌలు 3 సార్లు దొరికిన చంపలేదు కాబట్టి దావీదుకు ఉన్నటువంటి మంచి గుణం, తన హృదయాన్ని చూసి యోనాతాను అనుకున్నాడంట. ఈయన దుప్పటిచ్చాడంట, కత్తిచ్చాడు, నడికట్టిచ్చాడు, అది ఇచ్చాడు. ఆయన అంతే, ఇంకేం ఉపకారం చేయాలి. ఈ ఉపకారం చేసినందుకు యోనాతాను కుమారుడు ఎవరు పుట్టాడు ఒక ఆయన, అది లోదేబారులో ఉన్నాడు. లోదేబారు అంటే అర్థం ఏంటంటే ఎడారి, ఎండిన భూమి, అంటే నిరుత్సాహంలో నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యోనాతాను కుమారుడు. పైగా పుట్టికాళ్ళు కలిగిన వాడు, నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన, వాడు కూడా పుట్టాడు, వాడు లోదేబారులో ఉన్నాడు అని చెప్తే తెలుసుకున్నాడు. ఇక వీడు గడగడ వణికిపోతున్నాడు. ఎందుకంటే అందరూ, తన కుటుంబం వాళ్ళందరూ చచ్చిపోయారు. వాళ్ళ తాతయ్య పోయాడు, వాళ్ళ నాన్న పోయాడు, సైన్యం పోయింది, అంతా పోయింది. ఇప్పుడు దావీదు సింహాసనం మీద ఉన్నాడు. రాజుల్ని ఏం చేస్తారంటే, రాజుల పిల్లలు కానీ రాజుల వంశంలో ఏమైనా ఉంటే వాళ్ళని చంపేస్తారు. ఆ పరిపాలన చేసే రాజు చేసే పద్ధతి అది ఆ దినాలు. ఇప్పుడు ఈ లోదేబారులో ఉన్నటువంటి ఈ నాతాను
మెఫీబోషెతు పాపంట గడగడగడ ఉడికిపోతున్నాడంట. 9వ అధ్యాయం 6వ వచనం. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు చిత్తము ప్రభా, చిత్తమవునా, నీ దాసుడై నేను ఉన్నాను. చూడండి ఈ మాట, చూడండి ఇది అన్నమాట. అందుకు దావీదు నువ్వు భయపడవద్దు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు భయపడబాకమంటే ఏ సందర్భంలో అంటారు భయపడబాకమని? ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో ఉంటుంటాడు? ఇంకా కాళ్ళు చేతులు గడగడ వణిగిపోయే పరిస్థితులు ఉన్నాడు. అంటే ఇంకా తన స్థితి ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఆ సైన్యం అంతా హతం చేయబడే సమయంలో ఈ చిన్నపిల్లోడిని ఎత్తుకొని పరిగెత్తుంది. ఆ దారి పోతా డవాల ముందు పడిపోయింది, 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ సమయంలో ఉన్న ఆ హృదయంలో ఉంది యోనాతాను కొడుక్కి. మెఫీబోషెతుకి ఏముందంటే పడిపోయాడు కదా ఆ యుద్ధ సమయంలో, ఆ భయంకర పరిస్థితిలో అందరూ హతులైన సమయంలో తను కూడా చూశాడు కళ్ళారా. పసిపిల్లోడు కూడా గడగడ ఒదిగిపోయే పరిస్థితులు ఉన్నాడు. చూడండి దావీదు అంటాడు, మెఫీబోషెతు భయపడతా దావీదు నీవు భయపడవద్దు. నీ తండ్రి నా యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరులైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. మరియు నీవు సదాకాలం నా బల యొద్ద భోజనం చేయదు అని సెలవీయగా. ఎంత అద్భుతం సంగతి! దావీదు ఎంతో ఉపకారం చేసినటువంటి శత్రువు కుమారుడైనటువంటి మెఫీబోషెతుకి చెప్తాడు, నువ్వు భయపడబాకు, నువ్వు నీకేదైతే మీ తాత కాడున్న వాటి అంతా మళ్ళీ మొత్తం ఇప్పించేశాడండి. ఎంత ప్రేమ దయాత్వండి దావీదుకి. అన్ని సమర్థం చెప్పాడు, నువ్వు ఎల్లకాలం సదాకాలం నా బల యొద్దే నువ్వు భోజనం. మెఫీబోషెతుకి ధైర్యపరిచిన దావీదులాగా ప్రియ రక్షకుడు యేసయ్య లోకంలో ఏ యోగ్యత లేనటువంటి మనిషి అయోగ్యులైన మనల్ని యోగ్యులుగా చేసి, అర్హత లేని మనల్ని అర్హులుగా చేసి, దూరస్తులైన మనం సమీపస్తులుగా చేసి ధైర్యపరిచి ప్రేమించి ఆ శిలువలో ప్రాణం పెట్టి భయపడబాక. నేను కొత్త కాలం కాదు, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం అంతవరకు ప్రేమిస్తానంటైనా తాను ఈ లోకంలో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన కడియా యేసు పస్కా పండుగ ముందు ఎరిగిన వారి లోకంలో ఉన్న తన వారిని ఎట్లమా ప్రేమించిన రీతిగా వారిని అంతవరకు ప్రేమించాలంటండి. తోటి ఎంత ప్రేమ మన ప్రభు. నిన్ను నన్ను లోకంలో ఉన్న మనల్ని, దూరస్తులైన మనల్ని సమీపస్తులుగా చేసుకొని, శత్రులైన మనల్ని, ద్వేషం కలిగిన మనల్ని, అసూయ కలిగిన మనల్ని, ఆ ప్రభువు మీద, మనుషుల మీద కాదు, ప్రభువు మీద, దేవుడి మీద ద్వేషం కలిగిన మనల్ని, అసూయ కలిగిన మనల్ని, ఏమి లేదండి అసలు. యేసు ప్రభు అంటేనే ఏం పాపం చేశాడండి, ఏం తప్పు చేశాడండి, వాడికి ఏం కీడు చేశాడండి, మనకేం కీడు చేశాడు చెప్పు. ఎప్పుడైనా ఏమన్నా కీడు చేశాడు మనకి? మాట్లాడి మీరు అనుకోండి. లోకంలో చూడండి, యేసు ప్రభు అనగలనే మనుషులో ఏం స్వభావం చెప్పండి, ఏమొచ్చింది? మాట్లాడలేదు మీరు, ఏమొచ్చింది అసలు? మామూలుగా అనగలనే యేసు ప్రభు అనగలనే అసలు ఎంత కోపం, ఎంత ద్వేషం. మాకు కూడా దేవుడు ఉండలే, మాకు అసలు ఏమేమి మాట్లాడతారు బూతులు, ఇంకా పచ్చి మాటలు మాట్లాడతారు. కారణం ఏంటి? ఏం పాపం చేశాడండి, ఏమన్నా కీడు చేశాడా, ఎప్పుడైనా ఒక రాయి వేసాడు నీ మీద, కొట్టాడా, తిట్టాడా, ఎప్పుడన్నా ఏమన్నా అన్నాడా చెప్పండి? యేసు ప్రభు ఎప్పుడన్నా ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? గుడ్డివాళ్ళు బాగు చేసినాడు, గుడ్డివాళ్ళు బాగు చేసినాడు, పక్షవాతం మీద శుద్ధులుగా చేసినాడు, చనిపోయిన వాళ్ళని బ్రతికించినాడు, అందరికి మేలే చేశాడు. కానీ కీడెవరు చేయలేదు కదా. ఎప్పుడైనా చేశాడండి?
మాట్లాడలేదు మీరు. చేశాడు ఎవరికన్నా? మరి యేసుప్రభు అనగానే ఏంటి ఏంటి ద్వేషం? ఏంటి ఏ మతం ఇది? యేసుప్రభు ఒక మతమా, ఒక కులమా? నువ్వు నేను అదేం చేస్తాం? యేసుప్రభు అంటేనే ఎంత అసూయ, పగ, ద్వేషం, కలహం ఇన్ని కలిగిన మన కొరకు ప్రాణం పెట్టాడండి. చెప్పండి, నువ్వు ఎంత ద్వేషం కలగకుండా, అసూయ పడ్డా, నువ్వు యేసుక్రీస్తు అంటే ఇష్టం లేకుండా జీవించినా నీ కొరకు ఆయన 2 చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. ఆయన తల మీద ముళ్ళకేంటి కొట్టబడింది, కటకట దిగ్గొట్టేశారు, రక్త చెత్తం అయిపోయినాడు. ఆయన వస్త్రాలన్నీ తీసేసి కండలు చేతపడ్డాడు. ఏ పాపం చేయలేదా? ఇంకా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేస్తున్నారో వీళ్ళెవరు, ఇలా క్షమించయ్యా అన్నాడు. చెప్పండి, ఇంతకన్నా ప్రేమ ఏమని చెప్తారా? ఎవరన్నా చేస్తారే లోకంలో, ఈ భూలోకంలో ఎవరన్నా కానీ సృష్టి ఆరంభంలో ఇప్పుడు వరకు ఎలాంటి కొరడాలతో పడుతున్నా, కండలు చేర్చబడుతున్నా, రక్త చిత్తమైపోయినా, ఎంటికలు పట్టుకొని పెరికేస్తున్నా, గాయాలైన చేతుల్లో రక్తం కారిపోతుంది. ఇంత భయంకరంగా చిత్రం చేస్తుంటే, తండ్రి మీరేం చేస్తున్నారో వీళ్ళు ఎరగలు, ఇలా క్షమించయ్యా అని ప్రాణదానం చేసి రక్తం కార్చి ఆ రక్తం ద్వారా విమోచన కలిగిస్తాడు. హెబ్రీ రాజపత్రిక 9వ అధ్యాయంలో రాయబడింది. 9వ అధ్యాయంలో చాలా చక్కని మాట రాయబడింది. అక్కడ చూడండి, రక్తము చెందించకుండా గేదెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తం వల్ల కాక, చూడు ఎంత సాధ్యము, తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన ఎలాగనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము చూడు, నిత్యుడము ఆత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించినప్పుడు. చూడు ఎంత అద్భుతమైన సంగతి. ఎవరన్నా పెట్టారు చెప్పండి? ఎవరన్నా ప్రాణం పెట్టినారా? అందుకని మనం కృతజ్ఞత కలిగి, మనం ఏ మతంలో కలవాలి, ఏ కులంలో కలవాలి, ఎవరి కులంలో వాడినాం, ఎవరి మతం వాడే ఉంది, మన హృదయం మార్చుకున్నాం. నా కొరకు ఉపకారం చేసిన ప్రభుకి ఆయన రక్షణ పాత్ర చేత పట్టుకుని మనం సాగిలు పడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ఆయన మహింపడుతున్నాం. అదే మనం చేస్తుంది. అంతకన్నా ఏమన్నా చేస్తున్నావా? అందుకని దావీదు అంటాడు కీర్తన 103లో మనకు తెలుసు, 2వ వచనం ఒకసారి చదవండి. కీర్తనలో 103:2 కూడా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో అయ్యా అమ్మా నువ్వు దేన్ని మరవకు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారం, ఆయన చేసిన ఉపకారంలో నా ప్రాణమా, ఎవరికి చెప్పలే, తన ప్రాణానికి చేసినటువంటి మేలు ఉపకారం. నువ్వు ఎప్పుడన్నా చెప్పుకుందావు నీ ప్రాణం గురించి, నీకు చేసిన ఉపకారం గురించి. ఆయన కృతజ్ఞత కలిగి ఆరాధించి మహిమపరచడమే ఆయనకి ఇష్టమైంది. అందుకనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, చూడండి 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం 25వ వచనం. ఈయనకి స్వస్థత కలిగిందండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. నాకేం చూడమ్మా, నిద్రపోయేవాడు. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. ఇక మరణిస్తానని చెప్పేశారు. ఆయన కృప ద్వారా మళ్ళా ఆయన ప్రాణం కాపాడి ఆయనకు మరలా ఆయన ఆయుష్ పొడిగించి ఇప్పుడు ఏం చేయాలా మాట్లాడి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి, లేకపోతే ఉపకారం చేసే ఉండాలి. ఇతర రాజులు వచ్చారంట, అంత చరిత్ర చెప్తున్నా. రాజులు వచ్చి అమ్మో ఇంత భయంకరమైన వ్యాధి, విజయ మరణం అపాయాన్ని కాపాడి దేవుడు
కొన్ని సంవత్సరం పొడిగించాడంట. చూద్దామని రాజులందరూ వచ్చారు. రాజులందరూ వస్తే ఏం చేయాలి మాట్లాడు. ఏమ్మా మీరు నుంచుంటే బాగా, నేను కూడా నుంచొని చెప్తాను, మీరు కూడా నుంచుంటే నిద్ర రాకుంటుందిగా. 6 నిద్రపోతున్నాను, ఒకళ్ళు ఇద్దరుగా 6 పేరు చెప్పమంటారా? ఎందుకు? కొంచెం వినండి, ఆరాధనగా జరుగుతుంది. ఉపకారం చూడండి, ఏం చేయాలా? ఉపకారం చేయాలా లేదా? దేవుడు చేశాడు, కృతజ్ఞతగా ఆరాధించాలా లేదా? ఏం చేశాడు? హిజ్కియా రాజులు వచ్చారు, ఏం చెప్పాలా రాజులకి? నాకు మరణాపాయం వచ్చింది, ఇక నేను చచ్చిపోవాలని చెప్పేశాను, నేను ఏడ్చాను. మా దేవుడు ఏం చేశాడంటే నన్ను స్వస్థపరిచాడు, 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు అని చెప్పాలి. యేసయ్య గురించి ప్రకటించాలండి, యేసయ్య గురించి చెప్పాలి, అంతే కదండి. మాట్లాడండి, అవునా కదా? మీరు నిద్ర మేలుకున్నలాగా చెప్తానే ఉంటా. ఆరాధనే జరిగింది, ఈరోజు ఆరాధనే జరిగింది. నా కొడుకైతే మాత్రం మీ నిద్రపోయిన బలకరించడు. చూడండి, ఎదండి కొంచెం ఏం చెప్పాలా? స్వస్థత కలిగిన వాళ్ళకి, క్షేమం కలిగిన వాళ్ళకి, దేవుడు ఆశీర్వదించిన వాళ్ళకి, దేవుడు ఉపకారం చేసిన వాళ్ళు ఏం చేయాలా? ఆ సమరయ చేసిన పని ఏమని? అయిలారా అమలారా రండి 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 కేకలేసింది, రండి. ఓరిగా పిచ్చిబట్టి అనుకుంటుంటారు. ఇప్పుడే కదా పోతుంది, ఇప్పుడే ఆ కడవ తీసుకొని నేలకెళ్ళింది, సిగ్గు సెలవు లేకుండా ఊరోళ్ళందరూ కేకేస్తుంది అనుకుంటారు. ఎందుకంటే ఆ స్థితి అలాంటిది. అయినా కూడా ఊరంతా వచ్చేది. ఇదిగో రండి, నా పాపాలు చెప్పాడు అయ్యా ఆయన, అడగడం రండి చూస్తున్నాను అందరికి చెప్తుందండి. వాళ్ళు చెప్తారు, అమ్మాయి నీ మాటే కాదు, ఇప్పుడు మేము చెప్తున్నాం, నిజంగా ఆయన లోక రక్షణ, మా రక్షణ అని చెప్పారండి. మీరు చెప్పారా? మీరు ఉపకారం చేశారా? కృతజ్ఞత కలిగి ఇతరులకు చెప్పారా? ఈ వారంలో రక్షించబడమని చెప్పారా? చెప్పండి, మాట్లాడండి. ఈ వారంలో ఎంతమందికి మీరు అదే నా శరీరం నేను, నా రక్తంతో వాడు నా మరణాన్ని ప్రచురం చేస్తానని చెప్పి రాదుగా, మనం ఆయన శరీరాన్ని ఆ రక్తం తాగుతాంగా. ఎంతమందికి దేవుని వాక్యం చెప్పావు? ఎంతమంది దేవుడికి తీసుకొచ్చావు? ఎంతమంది నిన్ను ఆయన ఎరిగిన వారిగా మనం చేసేవాడు ఉన్నాం? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన చేసిన ఉపకారాలు చూడండి, ఏం చేశాడు చూద్దాం. ఇప్పుడు చదవండి, 32:25 వచ్చిన. అయితే హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడినటువంటి మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున చదువునా చాలే దేవునికి కోపం వచ్చి నాకెళ్తుంది. అమ్మా చేసిన మేలుకి ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేకపోతే ఆయన కోపం వచ్చింది, మర్చిపోబాకండి. నిన్ను రక్షించి నీ పాపాలను క్షమించి నీతివంతురాలుగా చేసి నీ పాప క్షమాపణ కలిగించి నిన్ను పరిశుద్ధులుగా చేసి నెమ్మది సమాధానం ఇచ్చి గొప్ప రక్షణ ఇస్తే పాట ఇది పాడుతాం. రుచి చూసి పాడి యెహోవా ఉత్తముడనియో, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియో, రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని, రక్షకునాశ్రయించి నేదాన్యుడనైతిని, రుచి చూసి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఎరిగినావా? ఎరుగుంటావా? ఎరుగుంటే సంతోషమే, ప్రభుకి ఆనందమే, ప్రభుకి సంతోషం, ఆనందం, ప్రభుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంట. మరి ఎంతమంది అలాగా కృతజ్ఞత కలిగి ఉన్నాం?
ఇసుక అంటాం హృదయాన గర్వం వచ్చిందంట. గర్వించి ఇందాక దినవృత్తాంతాలు 8వ అధ్యాయం చూసినాం. బాగా కడుపాల తిని దేవుడు మర్చిపోయే స్థితిలో ఉన్నాం. ఆయన ఇచ్చిన రక్షణ పాత్ర చేతబట్టుకొని ఆయన కృతజ్ఞతలు మర్చిపోయి మనం ఇప్పుడు ఆయనకు అందుకనే యేసయ్య అంటాడు, ఆయన లోపల కూడా ఇదే అన్నాడు, ఈ ప్రజలు వారి పెదవులు వారి హృదయం ఎక్కడో ఉంది, పెదవులతో నన్ను కనపడుతున్నాడు. 15వ అధ్యాయంలో అంటాడు, వారి పెదవులతో నన్ను కనపడుతున్నాను. హృదయం చాలా ఎక్కడో దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతే దైవోపదేశాలుగా నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ప్రియమైన చెల్లి, తమ్ముడు, సోదరుడా, దావీదైతే అట్లా ఆయన చేసిన ఉపకారాలకు నేను ఆయనకి ఏమి చెల్లించేది? రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామన ఎరిగి నువ్వు నేను కూడా ఇక్కడ ఆపుదామని ఇక్కడ ఉపకారం. దావీదు తన స్నేహితుడిగా భావించినటువంటి యోనాతాను విషయంలో ఆయన చెప్పాడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపించకు ఎవరైనా ఉన్నాడయ్యా ఒక ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన కూడా పుట్టికాడు, ఆయన మెఫీబోషెతు పిలిపించాడు అన్నాడు. ఇదిగో భయపడ, నువ్వు నా బలం ఇప్పుడు నచ్చావు, నువ్వు జీవించినంతకాలం ఎల్లప్పుడూ నా బలం నువ్వు అన్నపాదం పుచ్చుకొని నువ్వు జీవితావు, నీకు సమస్తం ఇస్తాను, నీకు నాకు గొప్ప రక్షణ ఇచ్చి, రక్షణ ఇవ్వడమే కాదు ఆయన బలం ఇచ్చినాడు, ఆయన శరీరం, ఆయన రక్తం ఇచ్చి ఎల్లప్పుడూ ఆయనతో వచ్చేసే భాగ్యం ఇచ్చిన ఆ ప్రభుని మనం తల వంచి ఆరాధిద్దాం. అందరూ ఒకసారి లేచి నిలవండి. పిల్లలు కూడా ఇక్కడే ఉండండి. ఈరోజు అందరూ లేచి నిలవండి. మనం ఒక చిన్న పాట పాడుకొని ఆరాధనలో పాల్గొందాం. పిల్లలు కూడా ఇక్కడే ఉండండి. పిల్లలు కూడా ఇక్కడే ఉండండి. నోట్ 2 పెద్దపాట పుస్తకం 102. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఆశించును నా హృదయార్పణ
సండే స్కూల్ టీచర్స్ ఆరాధిస్తారు. ఇక్కడే ఉండి ఒక సహోదరుడు సహోదరి తల్లి రాజకుమారి కూడా ఆరాధించవచ్చు. కాలేజీకి వెళ్ళినా కూడా సండే స్కూల్ టీచర్ కనుక ఆరాధించవచ్చు. అందరూ ఆరాధనలో పాల్పొందండి.